ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, త్రివణ ఫౌండర్ గోగినేని గారు, హరిత గోగినేని గారు. ఈ మధ్య మనం బాగా వింటున్నాం కదా, అసలు జాతకం గురించి, కర్మ గురించి ఇవన్నీ కూడా అసలు ఏం చెప్తారో ఒకసారి వారి మాటల్లో విందాం. మేడం నమస్తే. నమస్తే. ఈ జాతకానికి, జ్యోతిష్యానికి, బౌద్ధ మతానికి ఏమన్నా సంబంధం ఉందా? ఏంటి ఈ పార్ట్స్ అన్ని? అస్సలు సంబంధం లేదు. బుద్ధిజం ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో హిందూయిజం ఇస్ డిఫరెంట్, బుద్ధిజం ఇస్ డిఫరెంట్. కర్మ అనే పదం బుద్ధిజం లో ఉండొచ్చు కానీ, బట్ హిందూయిజం ఫార్మాలిటీస్ కానీ, హిందూయిజం లో ఉండే రిచువల్స్ కానీ బుద్ధిజం లో ఉండదు. మనం ఏదైతే సోల్, ఎటర్నల్ సోల్ గురించి మాట్లాడుతున్నామో, బుద్ధిజంలో పర్మనెంట్ సోల్ గురించి మాట్లాడతారు. సో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అక్కడ మెడిటేషన్, స్పిరిచువల్ మాత్రమే ఉంటాయి. మన దగ్గర పూజలు, హోమాలు ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో బోత్ ఆర్ వెరీ మచ్ డిఫరెంట్. మన దగ్గర రీబర్త్స్ ఉంటాయి. సో బుద్ధిజం ఇస్ నాట్ ఫోకస్డ్ ఆన్ రీబర్త్స్, దే సే కర్మ. బట్ క్యారీ ఫార్వర్డ్ అయ్యే సోల్స్ గురించి కానీ, రీబర్త్స్ గురించి కానీ లేదు. ఓకే మేడం, మరి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే మేడం, పెళ్లిల్లో జాతకాలు చూస్తున్నారు. జాతకాలు చూసినా పెళ్లిళ్ళు డివోర్స్, ఫ్లాప్స్ అవుతూ ఉన్నాయి. ఏంటి దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? అసలు చూసేవాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగాను. ఎందుకంటే ఇంతవరకు నేను ఏ ఇంటర్వ్యూలో కూడా ఈ సబ్జెక్ట్ గురించి అసలు కవర్ చేయాల. ఎందుకంటే మొదటగా పెళ్ళనగానే జాతకాలు కలిసాయా, గ్రహాలు రాసులు కలిసాయా, అవి చూసే మాక్సిమం నమ్మే వాళ్ళు 90% చూస్తున్నారు. అయినా కొన్ని చాలా అవుతూ ఉన్నాయి. బేసికల్ గా వీళ్ళు 2 జాతకాలు చూసి మనకి ఒక స్కోర్ చూస్తారనమాట. 36 మార్క్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూసి 18 పాస్ మార్కులు అనమాట. సో 18 గానీ ఎబో గానీ ఉంటే ఆ మ్యాచ్ అయిపోతున్నాయి అంటారు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. జాతకాలు అంటే పెళ్లిళ్ళకి జాతకాలు మ్యాచ్ చేయాల్సిన పద్ధతి అది కాదు. మనం అట్లా స్కోర్ మీద ఒక జాతకం డిసైడ్ అయిపోయి పెళ్లిళ్ళు చేసుకోవడానికి అవ్వదు. పెళ్లి చేసుకునేటప్పుడు మన జాతకం మనం ఎట్లా చూసుకుంటామో, అవతల సైడ్ అమ్మాయి అబ్బాయి జాతకం కూడా అలాగే చూసుకోవాలి. ఖచ్చితంగా చూడాల్సిందే అంటారా మేడం? ఖచ్చితంగా చూడాల్సిందే. అంటే కలిసి ఉండాలంటే చూడాలి. ఓకే మేడం. సరదాగా చేసుకుందాం ఉన్నన్నాళ్ళు అంటే ప్రాబ్లం లేదు, అసలు జాతకాలు అవసరమే లేదు. కానీ నాకు లైఫ్ టైం కావాలి, నాకు ఒక పరువు ఉంది, ఈ పెళ్లి నాకు నిలబడాలి, లేదు మ్యారేజెస్ ఉంటాయి. అందుకే నాకు పెళ్లి నిలబడాలి కలకాలం అంటే మాత్రం జాతకాలు చూసుకోవాలి, లేదంటే అవసరం లేదు. జెన్యూన్ గా చెప్తున్నాను. ఎలాగా చూసుకోవాలి జాతకాలు పెళ్లి చేసుకోవాలి అంటే, మళ్ళీ అగైన్ దీనికంటే ముందు ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వాళ్ళు ఈ ఇండియాలో 1% మాత్రమే ఉన్నారు. అవునా మేడం? బయట కోకోలలు చూస్తూ ఉన్నాము. కష్టం. ఎందుకు కష్టం అని చెప్తున్నానంటే, చదవటం చాలా కష్టం, ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకోవటం కష్టం, బోల్డ్ అంత బ్రెయిన్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెంబర్ 1 చదవకుండా అయిన వారు చాలా. సో ఇంపాసిబుల్, అర్థం కాదు అసలు. మెథడాలజీస్ అన్ని చాలా డిఫరెంట్, అది ఒక వేరే సబ్జెక్ట్. సింపుల్ గా చెప్పాలంటే 1% మాత్రమే జెన్యూన్ ఆస్ట్రాలజిస్ట్ ఉన్నారు ఇండియా మొత్తంలో. వాళ్ళ యోగాలు బట్టి ఆ జెన్యూన్ ఆస్ట్రాలజర్ వారి దగ్గరికి వెళ్ళగలరు. యోగం లేనంత వరకు వీళ్ళంతా కూడా టైం పాస్గా అన్ని చోట్ల తిరుగుకుంటూ డబ్బులు, టైము అన్ని వేస్ట్ చేసుకోవాల్సిందే. వాళ్ళ కాలానుసారం వాళ్ళకి మంచి చెడు జరిగితే కూడా ఆ క్రెడిట్స్ అన్ని వాళ్ళకి వెళ్ళాల్సిందే. సో కాబట్టి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు తక్కువ కాబట్టి, ఇప్పుడు నేను జాతకాలు చూసుకోవాలని చెప్పినా కూడా ఇప్పుడు సబ్జెక్ట్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ జీరో. సో బట్ బేసికల్ గా నా దగ్గరికి వస్తే, మన దగ్గరికి వచ్చి ఎలా చూస్తామంటే, మ్యాచ్ మేకింగ్ అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ పెళ్లి రిలేటెడ్ హౌస్ అంటే 7th హౌస్ రిలేటెడ్ ఆర్ నవాంస హౌసెస్ రిలేటెడ్ ఏదైనా దోషాలు ఉన్నాయా? ఓకే. ఎందుకంటే మన పూర్వజన్మానుసారం ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే మనకు వచ్చే సంబంధం విడిపోతామా కలిసి ఉంటామా అనేది డిఫైన్డ్ ఉంటుంది. ఉంటుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎక్కడైనా మనకు మంచి యోగం కానీ, మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం కానీ, లేదా మన సెల్ఫ్ యోగం కానీ ఉంటే అవతల చాట్లో అలాంటి దోషం లేకుండా చేస్తే గనక మనం బ్యాలెన్స్ చేయొచ్చు. ఒకవేళ అవతల చాట్లో కూడా అదే దోషం ఉంది అంటే అది నిలవటం చాలా కష్టం అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వే. మనం చూసే దాంట్లో అదొకటి చూసుకుంటాం. ఇద్దరి జాతకంలో గనక మ్యారేజ్ దోషాలు ఉంటే కష్టం కలపటం. ఉండాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే వాళ్ళ కర్మానుసారం జరగాలి కదా. వాళ్ళు కొట్టుకోవాలి, విడిపోవాలని రాసున్నప్పుడు వాళ్ళ జాతకాలు తీసుకెళ్ళి నువ్వు కలిపితే ఎట్లా? 36 మార్కులు వచ్చినా విడిపోతాడు. మంత్ర సాధన చేసిన కొన్ని కష్టం, చాలా టైం పడుతుంది. మరి నో అని చెప్పలేను, టైం పడుతుంది. అంత ఓపిక ఎక్కడ ఉంది?
లేదు. సో టైం పడుతుంది కాబట్టి Okay. ఇది ఈ లోపల కర్మ దాని పని తను చేసేసుకుంటూ ఉంటది చేసుకో. అనమాట. ఉమ్. రెండోది, ఒక జాతకాలు మనకి మ్యాచ్ చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎట్లా ఉంటారు, వాళ్ళకి ధనం ఎట్లా ఉంది, వృత్తి ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ అన్ని కోణాలు చూడాలి. మ్మ్. అవన్నీ జస్ట్ పెళ్ళంటే మార్క్స్ లేదంటే పేర్లు కాదు కదా. అవును. సో ఒక వాళ్ళకి life long సంబంధించిన కలిసి కుటుంబాలు ఉండాలి. చూడాలి. అట్- వాళ్ళు అటు 7 ఎట్లా- తరాలు ఇటు తరాలు అప్పట్లో ఆ. అన్నారు. సో కంపల్సరిగా దాంట్లో తెలిసిపోతుంది పెళ్ళైన తర్వాత వాళ్ళు సిన్సియర్గా ఉంటారా లేదా, చీట్ చేస్తారా, ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. కాబట్టి రకరకాలు కూడా చూసుకొని అది పర్ఫెక్ట్ మ్యాచా కాదా నిర్ధారించుకుంటే అట్లీస్ట్ ఇలాంటి డివోర్స్ కానీ బయటికి అట్లీస్ట్ రోడ్డు మీదకి వెళ్ళి కొట్లాడుకునే ఆపొచ్చు. ఇంట్లో కొట్టుకుంటే ఏం ప్రాబ్లం లే, ఇంట్లో కొట్టుకుని ఎంత కలిసి ఉన్న ప్రాబ్లం లేదు, దట్ ఈస్ న్యాచురల్. అలా ప్రతి ఉంటేనే ఇంట్లో బాగుంటది. ఉంటాయి, ప్రతి ఇంట్లో సో ఉంటాయి. కొట్లాడుకున్నంత మాత్రం నష్టమేం లేదు. అయితే కొట్లాడుకున్న నిలబడగలదా లేదా అని చూసేదానికి మాత్రం డీటెయిల్ అనాలిసిస్ చేయాల్సిందే. అండ్ మేడం ఇంకో టాపిక్ కూడా మనం మాట్లాడుకోవాలి మేడం. ప్రస్తుతం సొసైటీలో చూసుకుంటే కనుక చెడు ఇంపాక్ట్ బాగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి యాజ్ ఏ హస్బెండ్ వైఫ్ కూడా పిల్లల్ని చంపడం, లేకపోతే అదర్ ఎఫైర్స్ పెట్టుకోవడము, అలా పేరెంట్స్ని కిల్ చేయడం, ఇలా రకరకాల చెడు ప్రభావం ఉంది సొసైటీ మీద. ఏంటి మేడం దీనికి ఏంటి పైన రాహుకేతుల గ్రహాల ఇంపాక్ట్ కూడా ఈ సొసైటీ మీద ఉంటుందా, మనుషుల తత్వమే ఇలా చెడు చేయిస్తుందా, అలా ఏంటి దీనికి మీ ఒపీనియన్ ఏంటి? అగైన్ ఇది కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ రా, బట్ సింపుల్ గా చెప్పాలంటే ఇది Simple. కలియుగం. కలి. సో కలి అనే అతను చెడు ఎక్కువ ప్రేరేపిస్తూ ఉంటాడు. ఓకే. సో డిజిటల్ వరల్డ్ అనేది ఎక్కువైపోయింది. సో డిజిటల్ వరల్డ్ వల్ల అంటే నేనేమంటున్నానంటే పూర్వం నుంచి మంచి చెడులు ఉన్నాయి, పూర్వం నుంచి తప్పప్పులు ఉన్నాయి, పూర్వం నుంచి మోసాలు ఉన్నాయి, పూర్వం నుంచి హత్యలు ఉన్నాయి, పూర్వం నుంచి మానభంగాలు ఉన్నాయి. సో ఏది కూడా కొత్త కాదు ఇక్కడ ప్రపంచంలో. ఇప్పుడు ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే డిజిటల్ వరల్డ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క వార్త తొందరగా వ్యాప్తి ఇచ్చేస్తుంది కాబట్టి మనకి తెలుస్తున్నాయి. ఇంతకు ముందు మనకి తెలిసే కాదు, అలా అని చెప్పి లేవనేం కాదు, లేవని ఉన్నాయి. కానీ జనాభా పెరిగే కొద్దిగా సమస్యలు పెరుగుతూ ఉంటాయి, ఇవన్నీ పెరుగుతూనే ఉంటాయి. అండ్ ఇప్పుడు డిజిటల్ వరల్డ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీడియో తీసి పెట్టడం, ఈజీగా షేర్లు చేసేయడం జరుగుతుంది కాబట్టి Okay. అవేర్నెస్ ఎక్కువైపోయింది. అండ్ కమింగ్ టు దిస్ పాయింట్, అంటే నేను చూసే వ్యూ వేరేగా ఉంటుంది. ఇది ఎందుకు వేరేగా ఉంటుంది అంటే కర్మ సిద్ధాంతాన్ని గ్రహాలను నమ్మేవాళ్ళు కంపల్సరిగా ఎప్పుడైతే ఒక విషయం జరిగింది, ఇప్పుడు నువ్వు చెప్పావు నాన్న, బాధాకరం అనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్గా చంపేశారు, ఒక తల్లి బిడ్డలను చంపేస్తుంది అన్నప్పుడు బాధాకరంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మేము ఒక స్థాయికి వచ్చామో మాకు ఎక్కువ అనిపించకపోవచ్చు. ఎందుకు అనిపించదు అంటే ఈ పిల్లలు పూర్వజన్మలో ఏదో ఇలాంటి పాపం చేయబట్టే ఇప్పుడు ఈ జన్మలో వాళ్ళు అది అనుభవించారా అనేది మాకు ఫస్ట్ తెలిసిపోతుంది అనిపిస్తుంది. కాబట్టి ఎక్కువ ఎక్కువ ఎమోషన్స్ ఉండకపోవచ్చు. ఓకే. నువ్వు అన్నట్లు వేరే వాళ్ళతో తప్పులు చేయటం, ఇప్పుడు ఒక భర్త భార్య వల్ల మోసపోయాడంటే ఇతను పూర్వజన్మలో అలా చేసి ఉండొచ్చు ఆల్రెడీ, దానికి సంబంధించిన కర్మ హీస్ పేయింగ్ బ్యాక్ అయి ఉండొచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. నేనేమంటానంటే ఎప్పుడైతే మనం అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేస్తామో ఈ మనసులో బాధ కానీ ఈ రివెంజ్ అంటే ప్రతీకారం అనే పదాలు కానీ తగ్గిపోతాయి అన్నమాట. ఇదే జీవితం. సో ఇట్లాంటి జరగకూడదు అంటేనే మనం డెవోషనల్ అండ్ స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళాలన్నమాట. స్పిరిచువల్ పాత్ చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే మెడిటేషన్ చేయటం వల్ల మైండ్ ఒక కంపోజ్డ్ లెవెల్కి రావడానికి అవకాశం ఉంది. అప్పుడు ప్రతి చిన్నదానికి మనం ఎక్కువ ఎమోషన్ అవ్వకుండా ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మెడిటేషన్ చేయటం వల్ల ప్రతి మనిషి కూడా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రపంచంలో మనం చెప్పగలిగేది ఒకటే, డిజిటల్ ఆర్ ఈ సోషల్ మీడియా యూసేజ్ తగ్గించుకోవాలి. వీలైనంత వరకు స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఉండాలి, మెడిటేషన్ కానీ మంత్ర రిలేటెడ్ కానీ. మూడోది ఈ లైఫ్ ఏంటి మనం ఏంటి అనేది అర్థం చేసుకొని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎనీథింగ్ షుడ్ నాట్ క్యారీ ఫార్వర్డ్, అంటే మన మనసులో మనం ఏది కూడా క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. గ్రడ్జ్ అవని, చెడు అని, సాడ్నెస్ అవని, మనల్ని ఇబ్బంది పెట్టే ఎటువంటి ఎమోషన్స్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. ఫస్ట్ స్పిరిచువల్ అన్నారు కదా మేడం, స్పిరిచువల్ గా మన హెల్త్ ఇష్యూస్ ని, మన మనశ్శాంతిని మన కంట్రోల్లో చేసుకోగలమా? డెఫినెట్ గా చేసుకోగలం. ఎందుకు చేసుకోలేం? కొన్ని లాంగ్ డిజీజెస్ ఉంటాయి, అలాంటి వాటిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు? స్పిరిచువల్ గా ఒక మనిషి లైఫ్ ని ఏ విధంగా లీడ్ చేయొచ్చు అంటారు? అంటే లైక్ ఒక పర్సన్ లో స్టడీస్ ఉంటాయి, హెల్త్ ఉంటాయి, ఫ్యామిలీ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, బిజినెస్, అలా స్పిరిచువల్ కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది? బేసికల్గా ఫస్ట్ మన దగ్గర ఏం ఇష్యూస్ ఉన్నాయి అనేది ఒకవేళ ఇఫ్ వీ హ్యావ్ యాక్యురేట్గా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు అన్నప్పుడు ఓన్లీ సమస్య నుంచి సమస్య వరకే మనం ఫోకస్ చేస్తాం.
ఈ రోజు అనారోగ్యం పాలవుతున్నారు, లేదు చదువు సరిగ్గా రావట్లేదు, లేదు తల్లిదండ్రులు గౌరవించట్లేదు, లేదు మద్యానికి అలవాటు పడ్డారు, వేరే వేరే అన్నీ కూడా మన యొక్క చెడు కర్మ వల్ల జరిగాయి. సో ఆ చెడు కర్మ, ఆ గ్రహాలు తెలిస్తే అది ఫిక్స్ చేయటం ఒక రకంగా ఈజీగా ఉంటుంది. సో అది తెలియలేనప్పుడు అనారోగ్యం వచ్చింది, లేదు అంటే ఈ అలక్ష్మి అంటే ఇప్పుడు మనకి డబ్బు ఇబ్బంది పడుతున్నామంటే ఇట్ ఈస్ ప్యూర్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అవర్ కర్మ. వాట్ వీఆర్ గోయింగ్ త్రూ ఈస్ అవర్ కర్మ. సో కాబట్టి కర్మ మంచి పనులు చేసుకోవటం తెలియాలి ఫస్ట్. వాట్ ఎవర్ పాస్ట్ మనకు తెలియదు కదా, మన సోల్ అది రిమెంబర్ లేదు కాబట్టి మనం తెలిస్తే ఈజీగా ఫిక్స్ చేసుకుంటాం కాబట్టి అందుకే మనకి అది మరుపు అనేది ఉందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు చెడు పనులు చేయొద్దు, ఇప్పుడు మనకి తెలిసి ఎవరికి మోసం చేయొద్దు, ఎటువంటి తప్పుడు పనులు చేయొద్దు. మూడోది ఏంటి అంటే దైవం, అది ప్లానెట్ అవ్వచ్చు లేదా దేవత అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మంత్రం పట్టుకొని సాధన చేయటం స్పిరిచువల్గా. స్పిరిచువల్ అంటే మంత్ర సాధన వస్తుంది, మెడిటేషన్ వస్తుంది, యోగా వస్తుంది. సో యోగా వల్ల శరీరం ఆరోగ్యం ఉండేదానికి అవకాశం ఉంటుంది, మెడిటేషన్ వల్ల మన మైండ్ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే శరీరం మైండ్ ఒక లూప్ లో ఉన్నాయంటే గనక మనస్సు అనే ఒక ఏదైతే కనపడని ఒక పదార్థం ఉందో అది సంతోషంగా ఉంటుంది. సో కాబట్టి అనారోగ్యాలని కానీ లేదు అంటే మనకు వచ్చే ఆలోచనలు, చెడు ఆలోచనలు కానీ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అంటే మెడిటేషన్, మంత్ర సాధన అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వే. దెన్ ఇక చూసుకుంటే గనక జాతకం, జ్యోతిష్యాన్ని నమ్ముతూ ఉన్నాం చాలా మంది. దాంట్లో జ్యోతిష్యాల్లో కూడా వింగ్స్ ఉన్నాయి, లైక్ గవ్వల జ్యోతిష్యం అని, ముఖం చూసి అని, సంథింగ్ రేఖలు చూసి, జాతకం బై బర్త్ చార్ట్ ని చూసి, ఇలా అన్నిట్లో ఏది కరెక్ట్ అంటారు, ఏది ఎవరు ఎలా ఫాలో అవ్వాలని, ఏది బెస్ట్ అని చెప్పి మేము ఎలా చూస్ చేసుకోవాలి వ్యూవర్స్? కానీ వేదిక్ ఆస్ట్రాలజీ అయితే యాక్యురేట్, అంటే గ్రహాల ఆధారంగా మనం చూసే ఏదైతే సబ్జెక్ట్ ఉందో అదైతే నమ్మొచ్చు, నెంబర్ 1. బట్ కానీ పూర్తి అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర అయితేనే నమ్మొచ్చు. సో నేను సబ్జెక్ట్ నమ్మమంటుంది ఎలాగంటే మామూలుగా నమ్మటం, అలానే అలా చెప్పే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళమని నేను చెప్పట్లేదు, వెరీ స్ట్రిక్ట్లీ సబ్జెక్ట్ పరంగా మాట్లాడుకుంటున్నాం. రెండోది ఈ గవ్వలు కానీ చేతి రేఖలు కానీ వేరే అన్నీ కూడా పూర్తిగా మనకి తెలియదు. జీవితం ఎక్కడ సమస్య ఉంది, ఎందుకు మనం ఇట్లా ఉంటున్నాం అనేది పూర్తిగా మనకి తెలియదు. ఓన్లీ వేదిక్ ఆస్ట్రాలజీ ద్వారా మాత్రమే, గ్రహాల ద్వారా మాత్రమే మనం పూర్తిగా చూడగలం, చాలా వరకు చూడగలం. అండ్ ఫేస్ చూసి చెప్పటం అనేది కష్టం. దానికి ఫేస్ చూసి చెప్పాలి అంటే గనక మనకి దివ్య దృష్టి ఉండాలి. దివ్య దృష్టి ఉన్నోళ్ళు అంత సామాన్యంగా చాలా 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 అరుదు. నేను చెప్తున్నాగా, చాలా అంటే చాలా అరుదు. సో దయచేసి అట్లాంటివన్నీ నమ్మొద్దు. నేనేమంటున్నాను అంటే మనల్ని మనం నమ్ముకోవాలి ఫస్ట్. ఏ తప్పు చేయొద్దు, అసలు ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు, నెంబర్ 1. నెంబర్ 2, ఒక మంచి గురువు, ఏదైతే మంత్ర సాధన కానీ మంత్రం కానీ సిద్ధించిన గురువులు ఉంటారో వాళ్ళ దగ్గర మనకు కావాల్సిన మంత్రం తీసుకొని అది ప్రాక్టీస్ చేసుకుంటే అసలు ఎవ్వరు అవసరం ఉండదు జీవితంలో, అంతకు మించిన వెపన్ ఉండదు. సో ఫస్ట్ గ్రహాల గురించి తెలుసుకోవాలి, దాని తర్వాత కర్మ గురించి అర్థం చేసుకోవాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే మంత్ర సాధన చేయాలి. అండ్ ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా, మెడిటేషన్ చేయాలి 100%. తర్వాత ఇంటేక్, మనం తినే పదార్థాలు ఖచ్చితమైనవి ఉండాలి. అసలు నువ్వు ఆ పాయింట్ మిస్ చేసావురా, ఈ రోజు రేపు నువ్వు చూస్తే అంత ఫ్రైడ్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు. అసలు నాకైతే నేను చూసినప్పుడల్లా ఎక్కడికి వెళ్ళినా భయం వేస్తుంది, లిటరలీ నాకు భయం వేస్తుంది. ఏమైపోతుంది మన ఇప్పుడు వచ్చే జనరేషన్, నెక్స్ట్ ఏంటి అనేది కూడా చాలా భయం వేస్తుంది. మేడం వాటి గురించి ఒకసారి చెప్పండి మేడం, ఏంటి ఇక్కడ అంత సమస్య? మరి బయట దానికి అట్రాక్ట్ అవుతున్నారు, ఎక్కడ సమస్య అంటారు? జంక్, బర్గర్స్, ఎవ్రీథింగ్. పెద్దవాళ్ళు కూడా తింటూ ఉన్నారు మేడం. సర్లే యంగ్స్టర్స్, కిడ్స్ అనుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా తింటూ ఉన్నారు దీన్ని. మరి ఏ విధంగా మనం అంటే నోటికి రుచి కోరుకుంటుంది, శరీరానికి ఏది మంచిది అనేది మనం ఆలోచించట్లేదు. తప్పులేదు, మనం అన్ని ఫుడ్స్ అంటే ఇప్పుడు ఉన్న ఫుడ్స్ ట్రై చేయడంలో తప్పులేదు. బట్ కానీ దానికి లిమిటేషన్స్ ఉండాలి. మంత్లీ వన్స్ అనో 2 weeks వన్స్ అనో అట్లాగా మనం స్కెడ్యూల్ పెట్టుకోవాలి. ఇలా బయట ఫుడ్ కానీ, ఫ్రైడ్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ. ఒకవేళ తిన్న తర్వాత వెంటనే నెక్స్ట్ డే కొంచెం డీటాక్స్ చేయటం కానీ, కొంచెం వాకింగ్ చేయటం కానీ, కొంచెం ఎక్సర్సైజ్ కానీ చేసి ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో అది బయటికి పంపించే ప్రయత్నం చేయాలి. నేనేమంటున్నానంటే మనకి ఆరోగ్యానికి కానీ ఆహారానికి సంబంధించిన అవగాహన అనేది చాలా 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 ముఖ్యం. పాస్ట్ జనరేషన్స్ కి ముఖ్యం, ఫ్యూచర్ జనరేషన్స్ కి ముఖ్యం. ఫ్యూచర్ జనరేషన్స్ అంటే ఈ రోజు రేపు డిజిటల్ వరల్డ్ లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు బోల్డంతా నేర్చుకుంటారు. మంచి ఎలా ఉంటుందో, చెడు ఎలా ఉంటుందో, మంచి అలాగే ఉంటుంది. బట్ ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. సో కంపల్సరిగా మన శరీరం అనేది చెత్త కుప్ప కాదు. సో ఏది పడితే అది దాంట్లో పడేయొద్దు.
సో మంచి ఫుడ్ తింటూ ఎప్పుడన్నా ఒక చీట్ డే పెట్టుకొని ఆ రోజు తిన్నా పర్వాలేదు, దాని తర్వాత మళ్ళీ క్లిన్జింగ్ ప్రాసెస్ చేసుకుంటే మంచిది. సో కాబట్టి మంచి ఆహార పద్ధతులు అలవాటు ఉంటే కూడా మనకి మైండ్ చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అందుకే ఎందుకు సాత్వికమైన పద్ధతిలో వెళ్ళమని చెప్తారు అంటే, ఈ మాంసాహారాల వల్ల కానీ మద్యాల వల్ల కానీ మన బ్రెయిన్ మన శరీరం మందపడతా ఉంటుంది. సో కాబట్టి సాత్వికంగా ఉంటే కొంచెం తేలిక పడుతుంది అనేది మనకి ముఖ్య ఉద్దేశం. వెజ్లో కూడా ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే ఫుడ్స్ కూడా ఉన్నాయి. సో మనం ఎక్స్క్యూజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఓకే మద్యం సేవించాలనిపించింది, తాగాలనిపించిందా ఎప్పుడో ఒకసారి, ఎందుకు ఎప్పుడో ఒకసారి, మరీ రొటీన్గా పెట్టుకోవద్దు, మనం మనుషులం కదా. సో కొంచెం అలవాట్లు మార్చుకుంటే హెల్దీగా, మనం అన్నట్లు అనారోగ్యాలు ఫర్గెట్ అబౌట్ జ్యోతిష్యం వీటిలన్నిటి గురించి పక్కన పెట్టినా మంచి ఆహార పద్ధతులు ఉంటే కూడా మన శరీరం ఆరోగ్యం బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందించారు. కొందరికి నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నమ్మే వారికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మేడం. వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్స్ అమ్మా.